ఓం జగన్మాత్రే నమః. శ్రీ మంగళగౌరీ వ్రతకథ. ద్వాపరయుగంలో పాండవాగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్ముని ద్వారా అనేకమైన పుణ్యగాథలను, ధర్మ సందేహాలను తెలుసుకున్నవాడై సంతృప్తి చెంది, ఓ కృష్ణ, వైధవ్యాన్ని రాకుండా నిరోధించే వ్రతం ఏదైనా ఉంటే నాకు తెలియచెయ్యాలి అని కోరగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పడం జరిగింది. ఓ ధర్మరాజా, సమస్త లోకాలను పాలించే పరాశక్తి యొక్క అనుగ్రహం ఉంటేగాని వైధవ్యం తొలగదు. ఆమెయే మంగళగౌరి అని పిలువబడుతూ ముత్తైదువలందరి చేత పూజించబడుతుంది. ఆమెను ప్రతి మంగళవారం పూజించాలి. ప్రత్యేకించి శ్రావణమాసంలోని మంగళవారాల్లో తప్పకుండా పూజించాలి. ఈ మంగళగౌరి పసుపు కుంకుమలందు, పుష్పములు, సుగంధములు వంటి మంగళ ద్రవ్యాలందు, ఆవునేతితో వెలిగించిన దీపమునందు జ్యోతి రూపంలో ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ఆమెను జ్యోతి రూపంలో ధ్యానించి పూజిస్తూ ఉంటారు అతివలు. ఈ దేవతను త్రిపురాసుర సంహార సమయంలో ఈశ్వరుడు పూజించి విజయాన్ని పొందగా, అంగారకుడు ఈ మంగళగౌరిని పూజించడం చేత తారామండలంలో ఒక గ్రహరాజంగా విరాజిల్లుతూ మంగళవారానికి అధిపతి అయ్యాడు. మనువంశంలో పుట్టిన మంగుడు అనే రాజు ఈ దేవిని పూజించి ఆమె అనుగ్రహం చేత పుత్ర పౌత్ర ధనధాన్యాది సంపత్తులను పొంది కరవు కాలంలో కూడా ఏ లోటూ లేకుండా సుఖించాడు. ఈ మాత యొక్క మహిమాతిశయాన్ని తెలుపగల పురాణేతిహాసాల్లో పెద్దల ద్వారా విన్నటువంటి ఒక కథ ఉంది. దానిని నీకు చెబుతాను విను అంటూ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం ప్రారంభించారు. పూర్వం సంపదతో నిండినటువంటి కుండినము అనేటువంటి నగరంలో గొప్ప ధనవంతుడు, బ్రాహ్మణుల యందు భక్తి ప్రపత్తులు కలిగినవాడు అయిన ధర్మపాలుడు అనే వర్తకుడుండేవాడు. అతడు తన భార్యతో కలిసి ఎప్పుడూ ధర్మకార్యాల్లో పాల్గొంటూ విరివిగా దానధర్మాలు చేస్తూ ఉండేవాడు. వారికి ఏ లోటూ లేదుగాని సంతానం లేదనే విషయం గుర్తుకొచ్చినప్పుడు చాలా బాధపడుతూ ఉండేవారు ఆ దంపతులు. ఇలా ఉండగా ఆ నగరానికి ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో ఒంటి నిండా భస్మం పూసుకుని, కంఠసీమను రుద్రాక్షమాలలు ధరించి, జటామండలధారి అయినటువంటి ఒక భిక్షువు వచ్చి ఇంటింటికి వెళ్లి భిక్షాటన ద్వారా అన్నం తీసుకుని వెళుతూ ఉండేవాడు. కాని ధర్మపాలుని ఇంట అన్నాన్ని మాత్రం తీసుకోకుండా నిరాకరిస్తూ ఉండేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ వర్తకుడి భార్య చాలా బాధపడుతూ, నా చేతి అన్నాన్ని ఆ భిక్షువు తీసుకోవడం లేదు అన్న సంగతిని విపులంగా భర్తకు చెప్పగా, ఆ వర్తకుడు ఒక సలహా ఇచ్చాడు. అది ఏమంటే, నువ్వు వేసే అన్నాన్ని అతను చూస్తున్నాడు కాబట్టి తీసుకోవడం లేదు, కాని నువ్వు బంగారాన్ని భిక్షగా వెయ్యి, అది కూడా పైట చెంగు కప్పి భిక్ష వేయమన్నాడు. మరునాడు ఆ భిక్షువు వచ్చినప్పుడు ఆమె తన భర్త చెప్పినట్లుగానే దానం చేసింది. దానికి ఆ భిక్షువు మండిపడి, నీకు సంతానం లేకుండా పోతుందిగాక అని శపించాడు. ఆ దీనురాలు జరిగినటువంటి ఈ తప్పిదానికి దుఃఖించి తన శాపం తీరే ఉపాయం అనుగ్రహించమని, తెలియక చేసిన ఈ అపరాధాన్ని మన్నించమని వేడుకుంది. ఆ భిక్షువు సాత్వికంగా ఆలోచించి ఆమె పట్ల దయ కలిగినవాడై, చూడమ్మా, నేను నీకు ఒక ఉపాయం చెప్తాను. నేను చెప్పే విధంగా నీ భర్తతో చేయించగలిగావు అంటే నీకు తప్పకుండా శుభం జరుగుతుంది అని ఆయన ఏం చెప్తున్నారు అంటే, చూడు తల్లి, నీ భర్త నల్లని వస్త్రాలు ధరించి నల్లని గుర్రం మీద స్వారీ చేసుకుంటూ అడవి మార్గం గుండా పోవాలి. అలా పోతూ ఉండగా పశుపక్ష్యాదులతోనూ క్రూర మృగాలతోనూ ఉన్నటువంటి రమ్యమైన ఆ అరణ్యంలో ఆ గుర్రం ఎక్కడైతే అలసట చెంది నేల మీద పడిపోతుందో అక్కడ దిగి త్రవ్వుకుంటూ పోవాలి. అందులో రత్నమాణిక్యాలతో చెక్కబడిన స్వర్ణ దేవాలయం ఒకటి కనిపిస్తుంది. ఆ ఆలయంలో భక్తవత్సల అయినటువంటి భవానీమాత కొలువు తీరు ఉంటుంది. ఆమెను పూజించినట్లయితే మిమ్మల్ని తప్పకుండా ఉద్ధరించగలదు. నేను చెప్పిన ప్రకారం నీ భర్తను సిద్ధపరిచి అరణ్యానికి పంపించు అని ఆ భిక్షువు చెప్పినటువంటి సంతోషకరమైనటువంటి పలుకులు విన్న ఆమె ఆ భిక్షువు పాదపద్మాలకు మరలమరలా నమస్కారం చేస్తూ ఉండగా భిక్షువు అంతర్ధానమయ్యాడు. ఆ తర్వాత ఈ జరిగిన వృత్తాంతాన్ని తన భర్త ధర్మపాలునికి చెప్పగా అతడు కూడా భిక్షువు చెప్పినట్లు చేయడానికి అంగీకరించి ఆ విధంగానే నీల వస్త్రధారి అయి నీలాశ్వాన్ని అధిరోహించి అరణ్య మార్గంలో పోతూ ఉండగా నానా రకాలైనటువంటి
పశుపక్ష్యాది మృగాదులతోనూ పచ్చని ప్రకృతి శోభతోనూ అలరారుతున్నటువంటి ఆ అడవి మరోపక్క భయంకరంగానూ కనిపిస్తోంది ఆ అడవి. ఆ అరణ్యం మధ్యన నీలిరంగులోనూ ఎరుపు రంగులోనూ కనువిందు చేసే కలువ పూలతో చక్రవాక పక్షుల జంటలతో మనోహరమైనటువంటి వాతావరణంలో ఒక సరస్సు కనిపించగా అక్కడ స్నానాదులు కావించి మరల గుర్రాన్నెక్కి అరణ్యంలో వెళ్తున్నాడు ధర్మపాలుడు. అలా వెళుతూ ఉండగా కొంతసేపటికి అతని గుర్రం అలసిపోయి ఒకచోట క్రింద పడింది. ధర్మపాలుడు గుర్రం దిగి భిక్షువు చెప్పిన ప్రకారం తవ్వడం ప్రారంభించాడు. కొంతసేపటికి ఒక ఆలయం బయటపడింది. ఆలయం ఎంత మనోహరంగా ఉంది అంటే అనేక రత్నాలు మణులు పొదగబడి దేదీప్యమానంగా కనిపిస్తోంది ఆ ఆలయం. ఆ మనోహరమైన ఆలయాన్ని చూస్తూ మైమరిచిపోయాడు వర్తకుడు. ఆ తన్మయత్వంలోంచి కొంతసేపటికి తేరుకుని అందులో కొలువుతీరు ఉన్న భవానీమాతను చూసి ఆశ్చర్యాన్ని పొందినవాడై అనేక విధాలుగా ప్రార్థించి కీర్తించి తృప్తిగా పూజించి దేవీ మూలమంత్రాన్ని జపిస్తూ ధ్యానంలో ఉండిపోయాడు. కొంతసేపటికి భవానీమాత ధర్మపాలునికి ప్రత్యక్షమై, ఓ ధర్మపాలుడా, నీ భక్తితో నన్ను మెప్పించావు. ఏదైనా వరం కోరుకో, నీకు కావలసినంత ధనాన్ని ఇస్తాను, తీసుకో అంటూ దీవించగా ధర్మపాలుడంటున్నాడు, అమ్మా, నీ అనుగ్రహం చేత నాకు ధనానికి ఏ లోటు లేదు. చాలా విస్తారమైన సంపదే నా దగ్గరుంది. కాని సంతానం లేకపోవడమే నాకు తీరని లోటు అని నీకు తెలియదా తల్లి? కనుక పితృతారకమైనటువంటి పుత్ర సంతానాన్ని నాకు అనుగ్రహించి తల్లి అంటూ వేడుకున్నాడు ధర్మపాలుడు. నాయనా, నీకు తప్పకుండా శుభం జరుగుతుంది. కాని నీకు సుఖప్రదమైన సంతానయోగం లేదు. అయినా కూడా కోరుకో. నీకు వైధవ్యాన్ని పొందే కన్య కావాలా? దీర్ఘాయుష్షు కలిగిన అంధుడు, ఎందుకు కొరగానివాడు అయిన పుత్రుడు కావాలా? లేక అల్పాయుష్మంతుడు, గుణసంపన్నుడు అయినటువంటి కుమారుడు కావాలో కోరుకో అని అమ్మవారు ప్రశ్నించగా, అమ్మా, కాకిలా కలకాలం బ్రతికే కంటే హంసలా కొద్దికాలమైనా బ్రతికితే చాలు. అల్పాయుష్మంతుడైనటువంటి గుణవంతుడినే నాకు బిడ్డగా అనుగ్రహించు తల్లి. నేను నా పితృదేవతలు కూడా తరించే విధంగా కుమారుణ్ణే వరంగా ఇమ్మని కోరాడు. అమ్మవారు, అదిగో ఆ ప్రక్కకు చూడు, ఆ దిశలో ఒక గణపతి ఉంటాడు. అతని వెనుకనే ఒక మామిడి చెట్టుంటుంది. గణపతి నాభి దగ్గర అడుగు వేసి మామిడి చెట్టు నుంచి ఒక ఫలాన్ని కోసుకుని నీ భార్యకు ఇచ్చి ఆమెచే తినిపించు. తప్పకుండా ఆమెకు పుత్రసంతానం కలుగుతుంది. ఇది నిశ్చయం. నువ్వు ఏమాత్రం కూడా కలత చెందనవసరం లేదు అని చెప్పగా అమ్మవారి వద్ద సెలవు తీసుకుని ధర్మపాలుడు గణపతి ఆలయాన్ని సమీపించాడు. గణపతి పొట్ట మీద కాలు ఆంచి మామిడి చెట్టు నుంచి పళ్ళు కోసుకుని తన ఒడి నిండా నింపుకున్నాడు. కాని అదేం చిత్రమో గాని క్రిందకి దిగి చూసుకోగానే ఒక్క పండు మాత్రమే ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు. ధర్మపాలుణ్ణి ఒక పండు కోసుకోమని చెబితే మాట తప్పినందుకు గణపతి కోపం తెచ్చుకున్నవాడై, ఓరీ దుర్బుద్ధి, నీకు పుట్టే కుమారుడు తన 16వ ఏట పాముకాటు చేత మరణించునుగాక అని శపించగా కొంత బాధపడినా కూడా పుత్రుడు పుట్టబోతున్నాడు అన్న ఆనందం అతన్ని తన ఇంటికి పరుగులు తీయించింది. ధర్మపాలుడు ఇంటికి చేరి తాను తీసుకొచ్చిన ఫలాన్ని తన భార్యకు ఇచ్చి జరిగిన సంగతులన్నీ సంతోషంగా వినిపించాడు. ఆమె అమ్మవారి ప్రసాదంగా లభించిన ఈ దివ్యఫలాన్ని భుజించింది. వారి సంసార జీవితం అమ్మవారి అభయంతో సుఖంగా సాగిపోతోంది. ఇలా కొన్ని రోజుల తర్వాత ఆమె గర్భవతి అయి నవమాసాలు నిండిన తరువాత ఒక శుభముహూర్తాన ఒక కుమారుని కన్నది. అమ్మవారి అనుగ్రహంతో పొందిన ఆ బిడ్డను చూసుకుంటూ మురిసిపోయారు ఆ దంపతులు. పుత్రుడు పుట్టగానే ధర్మపాలుడు జాతకర్మ జరిపించాడు. అలాగనే 12వ రోజున శివుడు అని నామకరణం చేశాడు. 3వ ఏట అక్షరాభ్యాసం, 8వ ఏట ఉపనయనం జరిపించాడు. ఆ కుమారుడు అలా క్రమంగా పెరిగి పెద్దవాడవుతూ విద్యాబుద్ధులు నేర్చుకుంటూ తల్లిదండ్రులకి ముచ్చట గొలుపుతూ ఆనందాన్ని కలిగిస్తున్నాడు. శివునికి 10వ సంవత్సరం రాగానే పరమసాధ్వి అయినటువంటి అతని తల్లి పిల్లవాడికి వివాహం చేయడం మంచిది అన్న అభిప్రాయాన్ని భర్తకి విన్నవించింది. వివాహం ద్వారా ఆయుష్ పెరగవచ్చును అన్నది ఆమె ఆశాభావం. అయితే ధర్మపాలుడు ఆమె మాట విని, ఓ ప్రాణసఖి, మన కుమారుడు కాశీకి పోయి గంగాస్నానం ఆచరించి కాశీ విశ్వేశ్వరుణ్ణి అన్నపూర్ణమ్మను దర్శించి రావాలి అని నేను సంకల్పించాను.
కాబట్టి ముందు కాశీ వెళ్ళి రానివ్వు, ఆ తర్వాత వివాహం గురించి ఆలోచిద్దాం అని భార్యతో చెప్పి ఆమెను ఒప్పించాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. పిల్లవానికి 16వ సంవత్సరం రాగానే అతని మేనమామను తోడుగా ఇచ్చి కావలసినంత ధనాన్ని పుష్కలంగా ఇచ్చి కాశీకి ప్రయాణం చేయించి పంపించాడు. ఆ మేనమామ శివుడు దారిలో ఎన్నో పల్లెలు పట్టణాలు చూసుకుంటూ విరివిగా దానధర్మాలు చేస్తూ ప్రతిష్టాపురం అనేటువంటి పట్టణానికి చేరుకున్నారు. అక్కడ ఒక ఉద్యానవనంలో వారు సేద తీర్చుకుంటూ ఉండగా, అది విహారస్థలం కాబట్టి నగరంలోని కన్యలు అనేక మంది ఆ ఉద్యానవనంలో విహారానికి వస్తుంటారు. తమ తోటి కన్యలతో ఆడుకుంటూ ఉంటారు. ఆ రోజును కూడా ఎంతోమంది ఆ ప్రాంతానికి రాగా సుశీల అనే కన్య తన తోటి సఖితో పోట్లాడ్డం జరిగింది. అప్పుడు ఆ సఖి సుశీలను రండా ముండా వంటి పదాలతో తిట్టింది. అప్పుడు సుశీల ఏమంటుంది అంటే, చూడవే, నన్ను అనవసరంగా తిడుతూ ఉన్నావు. నా తల్లి మానవతి మంగళగౌరి వ్రతం చేస్తున్న మహాభక్తురాలు. ఆ దేవి అనుగ్రహం వల్ల మా కుటుంబంలో గాని మా బంధువుల కుటుంబాల్లో గాని ఎవ్వరూ వైధవ్యాన్ని పొందరు. అయినా కూడా నేను పెళ్లికాని కన్యను కాబట్టి ఏ భయం లేదు, తెలుసుకో అని చెప్పింది. ఆ దగ్గరలోనే ఉన్నటువంటి శివుని మేనమామ సుశీల మాటలు విని ఆశ్చర్యపడ్డవాడై, ఆహా, ఈ సుమంగళి అయినటువంటి కన్య నా మేనల్లునికి భారీగా అయితే బావుంటుంది కదా, మావాడు చిరంజీవి అవుతాడు కూడా, అందుచేత ఎలాగైనా వీరిద్దరికీ పెళ్లి జరిపించాలి అని నిశ్చయించుకున్నాడు. ఆ రోజు ఆ ఉద్యానవనంలోకి వచ్చినటువంటి సుశీల కూడా తన తోటి కన్యలతోటి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ అల్లుడు మావలిద్దరూ కూడా సుశీల ఇంటి జాడ తెలుసుకుని ఆ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి చెరువు గట్టున బస ఏర్పాటు చేసుకున్నారు. అక్కడికి దగ్గరలో సుశీల తల్లిదండ్రుల చేత ఆరాధించబడుతున్న పార్వతీ పరమేశ్వర్ల ఆలయం ఒకటుంది. సుశీల తండ్రి పేరు హరి. పరమేశ్వరుని అనుగ్రహం చేత అన్ని వ్యవహారాలు చక్కగా నడుపుతూ ప్రతిష్టాపురంలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి శ్రీమంతుడతడు. ఆ హరి ఒక రోజున తన భార్య మానవతితో ఆలయాన్ని దర్శించి పార్వతీ పరమేశ్వర్లను సేవించి తన కుమార్తె సుశీలకు తగిన వరుడు ఎవరు అని వినయంతో అంబికను ప్రార్థించాడు. ఆ సమయంలో సుశీలను ఎలాగైనా తన మేనల్లునికి చేసుకోవాలి అనే సంకల్పంతో ఉన్న మేనమామ ఆలయంలో వెనుక నుంచి మాట్లాడుతూ, శివుడు అనే వరుడు మీకు ఇక్కడే దొరుకుతాడు అని చెప్పాడు. అది అమ్మవారి పలుకులే అని నమ్మినటువంటి ఆ దంపతులు శివుడనే వరుడు ఎక్కడ దొరుకుతాడు అని వెదుగుతూ ఉండగా, ఆ యాత్రికులైనటువంటి శివుడు మేనమామ హరిని సమీపించి ఒకరికొకరు పరిచయాలు చేసుకున్న తర్వాత తన కుమార్తెకు తగిన వరుడు శివుడే అని హరి చెప్పి, ఇది అంబికావాక్యం అని చెప్పి వారిని ఒప్పించి వివాహానికి తగిన ముహూర్తాన్ని నిర్ణయించి వివాహలగ్నం జరిపించాడు. సుశీలకు శివునికి వివాహం అయ్యింది. సుశీలకు మానవతి, శివుడికి తన మేనమామ మంగళగౌరి మహత్యాన్ని వివరించారు. ఆ జగన్మాత మంత్రజపాన్ని వారి చేత చేయించారు. ఉప్పు కారం లేకుండా సాత్విక ఆహారాన్ని భుజించినటువంటి ఆ దంపతులు దర్భలతో చేసిన చాపల మీద బ్రహ్మచర్య నిష్ఠతో సేవించారు. ఆ అర్ధరాత్రి వేళ సుశీలకు మంగళగౌరి తన తల్లి రూపంలో కలలో కనిపించింది. ఓ చిన్నారి సుశీల, నీ భర్త అల్పాయుష్మంతుడు. అతని ఆయుష్ ఈ రాత్రితో తీరబోతోంది. ఇంకొద్దిసేపట్లో ఒక నల్లత్రాచుపాము వచ్చి అతన్ని కరుస్తుంది. కాబట్టి నీకొక ఉపాయం చెబుతాను విను. వెంటనే లేచి నిలబడు. ఒక కుండను తెచ్చి అందులో పాలు పోసి దాన్ని సర్పానికి ఎదురుగా ఉంచు. ఆ పాము కుండలోకి వెళ్లగానే నీ వస్త్రాన్ని దానికి గట్టిగా కట్టి తెల్లవారిన తర్వాత ఉదయాన్నే ఆ కుండను నీ తల్లికి వాయనంగా ఇచ్చినట్లయితే నీ భర్తకు గండం తప్పుతుంది అని చెప్పింది. సుశీల ఆ మాటలు విని భయపడి తెలివి తెచ్చుకొని చూడగా బుసలు కొట్టుకుంటూ ఓ నల్లత్రాచు తన భర్త వైపుగా రావడం గమనించి ధైర్యం తెచ్చుకుని వడివడిగా ఒక కుండను తెచ్చి దానిలో పాలు పోసి మంగళగౌరిని స్మరించుకుంటూ ఆ కుండను పాముకు ఎదురుగా ఉంచింది సుశీల. ఆ పాము అందులో ప్రవేశించింది. వెంటనే సుశీల తన వస్త్రాన్ని చీల్చి కుండకు మూతగా కట్టి ఒక ప్రక్కన ఉంచింది. కొంతసేపటికి శివుడు మేల్కొన్నాడు. నాకు ఆకలి వేస్తోంది, ఏమైనా పెట్టమని అడిగాడు. సుశీల ఒక బంగారు పళ్ళెంలో తినుబండారాలు తెచ్చిపెట్టింది. శివుడు ఆ భక్ష్యాలు భుజించి తన ఉంగరాన్ని ఒకదాన్ని అక్కడ పడవేశాడు. భోజనం చేసినటువంటి బంగారు పాత్రను
ఒకచోట భద్రపరిచి సుశీలకు చెప్పకుండా తెల్లవారకు ముందే శివుడు తన మేనమామతో వెళ్లిపోయాడు. చెప్పా పెట్టకుండా భర్త వెళ్లిపోయినందుకు సుశీల చాలా బాధపడింది. తలెత్తుకోలేని ఈ పరిస్థితి ఏమిటా అని వాపోయింది. తన భర్త విడిచిపెట్టిన ఉంగరాన్ని భద్రపరుచుకుని తల్లిని చేరింది. జగన్మాత లీలగా శివుని వేషం వేసుకుని సాక్షాత్తు పరమశివుడే హరి ఇంటికి వచ్చి పెళ్లి కుమారుడిగా కూర్చున్నాడు. అందరూ కూడా ఇతడే అతడు అని అనుకుంటున్నారు గాని తేడా ఎవరికీ తెలియటం లేదు. సుశీల స్నానం చేసి స్వప్నంలో మంగళగౌరి ఆనతిచ్చిన ప్రకారంగా ఆ గుప్తపరిచిన ఘటాన్ని తన తల్లికి వాయనంగా ఇచ్చింది. దానిని తెరిచి చూడగా అందులో ఒక ముత్యాలహారం కనిపించింది. తల్లి ముత్యాలహారాన్ని సుశీలకిచ్చింది. ఆ తర్వాత వధూవరులతోటి కొన్ని ఆటలాడిస్తారు కదా మన ముత్తైదువులు, అలాగనే పాన్పు వేసి ఇద్దరిని కూర్చోబెట్టి పూలబంతులతో ఆడించమని సుశీల తల్లి చెప్పగా తనను పెండ్లాడిన వరుడు ఇతడు కాదు అని సుశీల నిరాకరించింది. అతడు రాత్రి తెల్లవారక ముందే తనను విడిచిపెట్టిపోయాడని, అతని గమ్యస్థానం కాశీయాత్ర కాబట్టి ఎలాగైనా అతను కాశీపోయి తిరిగి వస్తాడని అతన్ని తాను గుర్తించగలనని చెప్పింది. అయితే అందుకు ఉపాయంగా ఒక అన్నసత్రాన్ని ఏర్పాటు చేయించమని, వచ్చే అతిథులందరికీ తాను కాళ్లు కడిగి పాదసేవ చేసుకుంటానని సుశీల చెప్పగా ఆమె ఇష్ట ప్రకారమే తండ్రి అన్నసత్రాన్ని ఏర్పాటు చేయించాడు. ఆ సత్రంలో సుశీల తన భర్త విడిచిన ఉంగరాన్ని ధరించి అన్ని వేళలా అతిథులకు పాదప్రక్షాళనం చేస్తోంది, అంటే కాళ్లు కడుగుతోంది. తల్లి సుశీలకు సహాయంగా పాత్రతో నీళ్లు పోస్తోంది పాదాల మీద. సుశీల సోదరులు అతిథులకి చందనం అందిస్తున్నారు. ఇక సుశీల తండ్రి అయితే భోజనాన్ని ముగించిన వారందరికీ కూడా తాంబూలాలు అందిస్తున్నాడు. ఇలా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అతిథి సేవలో తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఆనాడు కళ్యాణ మందిరం నుంచి వెళ్లిపోయిన శివుడు తన మేనమామ సుఖంగా వారణాసీపురం చేరుకుని గంగానదిలో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి అన్నపూర్ణను దర్శించుకుని మనసారా ఆరాధించి హరిద్వారం వెళ్లి భగీరథిలో స్నానమాచరించి అక్కడక్కడ భిక్షువులకు పీతాంబరాలిచ్చి వారిచేత చిరంజీవ చిరంజీవ అని ఆశీర్వాదాలందుకుంటూ దేవతలకు నమస్కరిస్తూ వారిని కీర్తిస్తూ సంతోషంగా యాత్ర ముగించుకుని ఇంటికి చేరేందుకు తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. వచ్చేటప్పుడు మార్గమధ్యంలో ఒక రాత్రి శివునికి ఒక కలొచ్చింది. ఆ కలలో తనకు ప్రాణాపాయ సమయం ఆసన్నమైనట్లు, ఆ సమయంలో యమదూతలకు మంగళగౌరికి యుద్ధం జరిగినట్లు, చివరకు మంగళగౌరి విజయాన్ని పొంది తన ప్రాణాలు నిలిపినట్లుగాను కనపడింది అనే విషయాన్ని తన మేనమామకు చెప్పగా అతడు మంగళగౌరి నామస్మరణాన్ని మరవకుండా ఉండమని, నిత్యం ఆమెనే జపించమని హెచ్చరించాడు. మార్గమధ్యంలో గతంలో తనకు వివాహం అయినటువంటి ప్రతిష్టాపురం చేరి భోజనం కోసం వంట చేసుకోవాలి అని సిద్ధపడుతున్నారు. ఇంతలో సుశీల తండ్రి హరిసేవకులు అక్కడకు వచ్చి వీరు వంట చేసుకునే అవసరం లేదని, యాత్రికుల కోసం తమ యజమాని కట్టించిన అన్నసత్రం ఒకటి ఉందని అక్కడికి వెళ్లమని చెప్పారు. అదే ప్రకారంగా వారు అన్నసత్రానికి వెళ్లగా అక్కడ సుశీల శివునికి కాళ్లు కడుగుతూ ఇతడే ఆ వరుడని తన తల్లికి చెప్పింది. సుశీల శివుని ఆనవాలు ఉంగరం చూపి తన తల్లిదండ్రులైనటువంటి మానవతీహరులను మెప్పించింది. శివుడు తన అత్తవారింటికి వెళ్లి తాను దాచి ఉంచిన పలహార పాత్ర అందరి ముందు ఉంచాడు. ఇతడే శివుడు అని అందరూ ఆమోదించారు. హరి సంతోషించి యథావిధిగా మళ్లీ పూజ జరిపించి వివాహ కార్యక్రమంలో మిగిలిన ఘట్టాల్ని పూర్తి చేయించి వస్త్ర స్వర్ణాభరణాలిచ్చి గౌరవించాడు. ఆ తర్వాత శ్రావణమాసం రాగానే సుశీల మంగళవారాల్లో శాస్త్రోక్త విధానంగా మంగళగౌరీ వ్రతం చేసుకుంది. ఆ తర్వాత తన అత్తమామలైనటువంటి మానవతీహరులను భార్య సుశీలను తీసుకుని తన మేనమామతో కలిసి తన స్వస్థలమైన కుండిన నగరానికి చేరుకున్నాడు శివుడు. సుశీల తన అత్తమామలకు వినయంగా నమస్కరించింది. తన కోడల్ని దగ్గరికి తీసుకున్న శివుని తల్లి, అల్పాయుష్మంతుడైనటువంటి నా కుమారుడి ఆయుష్ ఎలా వృద్ధి చెందించావు? నువ్వు చాలా యోగ్యురాలివి, మా బిడ్డను మాకు దక్కించావు, ఇదంతా ఎలా సాధ్యమైందమ్మా సుశీల అని ప్రశ్నించగా, అత్తయ్య, నా తల్లి మానవతిని, నా తండ్రి హరిని, అత్తమామలైనటువంటి మిమ్మల్ని, మీ కుమారుడైన శివుణ్ణి, మమ్మల్ని రక్షించే మంగళగౌరిని తప్ప నేను ఏమీ ఎరుగను, అంతా ఆ తల్లి అనుగ్రహమే అని బదులిచ్చింది.
శ్రీ మంగళగౌరి మహత్యాన్ని అందరూ తెలుసుకున్నారు, కీర్తించారు. సుశీల శివులు పుత్ర పౌత్ర సంపత్తి సమృద్ధిమంతులై చిరకాలం సమస్త భోగాలను అనుభవించి తుదకు శివసాయుధ్యాన్ని పొందడం జరిగింది. కావున ఓ ధర్మరాజా, శ్రీ మంగళగౌరి వరప్రసాదంగా వైధవ్య నివారణం అతి సులభం. నూతనంగా వివాహమైన అతివలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించినట్లయితే యావజ్జీవితకాలం సుమంగళిగా జీవించి సుఖిస్తారు. అమ్మ అనుగ్రహంతో సుఖ సౌఖ్యాలను పొందుతారు అని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు చెప్పటం జరిగింది. శ్రీ మంగళగౌరి వ్రతకథ సంపూర్ణం.